కాశీ ఖండంలోని ముఖ్య ఘట్టాలు. శివపార్వతీ సంభాషణ. త్రిలోచనేశ్వర, ముక్తేశ్వర, భైరవ క్షేత్రాల వివరణ. కాశీలోని రహస్య యోగతత్వం. నేటికీ కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలు. ముగింపు భాగం. 11. కాశీ ఖండంలోని ఆధ్యాత్మిక వర్ణన. కాశీ ఖండం, స్కంద పురాణంలోని ఒక భాగం ప్రకారం భూమిలో శివుడు ఎక్కడ నివసిస్తాడో అడిగినప్పుడు పార్వతీదేవి అడిగింది. కథం స్థానం మహేశాన త్వయా ప్రీతిప్రదం కృతం. శివుడు సమాధానమిచ్చాడు, మమ ప్రియతమం స్థానం అవిముక్తక్షేత్రం కాశీ. అంటే, పార్వతీ, నాకు ప్రియమైన స్థలం కాశీ. నేను స్వయంగా ఇక్కడే నివసిస్తున్నాను. కాశీ ఖండంలో వివరించబడిన ప్రకారం కాశీ అనేది అవిముక్త స్థలం, అంటే శివుడు ఎప్పుడూ విడువని స్థలం. ప్రళయం వచ్చినా, జ్వాలలు భూమిని ఆవరించినా, కాశీ మాత్రం నిలిచి ఉంటుంది. ఎందుకంటే అది శివుని త్రిశూలంపై నిలిచిన నగరం. 12. త్రిలోచనేశ్వర క్షేత్రం. కాశీలోని ప్రముఖ శివాలయాలలో ఒకటి త్రిలోచనేశ్వర ఆలయం. ఇది గంగా తీరంలో త్రిలోచన ఘాట్ సమీపంలో ఉంది. త్రిలోచనేశ్వరుడు అంటే 3 నేత్రాలతో ఉన్న శివుడు. ఈ రూపం ఆత్మ, జ్ఞానం, దివ్య దర్శనం, ఈ 3 సూత్రాలను సూచిస్తుంది. పురాణకథ ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో శివుని సృష్టిశక్తిని సవాలు చేశాడు. అప్పుడు శివుడు 3వ నేత్రాన్ని తెరిచి జ్ఞానాగ్ని విసిరి అజ్ఞానాన్ని నాశనం చేశాడు. ఆ తేజం స్థిరమై ఉన్న ప్రదేశమే త్రిలోచనేశ్వర క్షేత్రం. ఇక్కడ శివలింగ దర్శనం చేసిన వారికి జ్ఞానదృష్టి లభిస్తుందని నమ్మకం. 13. ముక్తేశ్వరేశ్వర మహిమ. కాశీలో మరో ప్రసిద్ధ ఆలయం ముక్తేశ్వరేశ్వర దేవాలయం. పేరు చెప్పినట్టే ఇక్కడ శివుడు భక్తులకు మోక్షం ప్రసాదిస్తాడు. ఈ ఆలయంలో శివుడు పార్వతీతో కలిసి మోక్షరూప డబుల్ కొటేషన్ 0లో దర్శనమిస్తాడు. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన జీవితంలో ఎన్నో యజ్ఞాలు చేసినా శాంతి పొందలేదు. చివరికి కాశీకి వచ్చి ముక్తేశ్వరేశ్వరుడిని దర్శించగా శివుడు ప్రత్యక్షమై, జ్ఞానం లేకపోతే కర్మ ఫలహీనమవుతుంది అని బోధించాడు. ఆ తరువాత బ్రాహ్మణుడు జ్ఞానమార్గాన్ని గ్రహించి మోక్షం పొందాడు. ఈ ఘట్టం ద్వారా శివుడు చెప్పినది, భక్తితో చేసిన 1 నిమిషపు జపమే అజ్ఞానంతో చేసిన 1000 యజ్ఞాల కంటే శ్రేష్టం. 14. కాలభైరవ స్వామి, కాశీ క్షేత్ర రక్షకుడు. కాశీ విశ్వనాథుని క్షేత్రాన్ని రక్షించేది కాలభైరవుడు. అతన్ని కాశీ కోట్వాల్, నగర రక్షక దేవుడు అంటారు. భైరవుడు శివుని కోపరూపం, ఆయన కాలస్వరూపం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో నేనే సృష్టికర్త అని గర్వించాడు. అప్పుడు శివుడు తన క్రోధాగ్నితో భైరవుడిని సృష్టించాడు. భైరవుడు బ్రహ్ముడి 5వ శిరస్సు తెంపాడు. తరువాత శివుడు భైరవుని కాశీకి పంపి, ఈ పవిత్ర నగరాన్ని నా పేరుతో రక్షించు అని ఆజ్ఞాపించాడు. అందువల్ల ప్రతి యాత్రికుడు మొదట కాలభైరవ స్వామిని దర్శించి తరువాత విశ్వనాథుడి ఆలయానికి వెళ్తాడు. ఇది కాశీ యాత్రలో తప్పనిసరి పద్ధతి. 15. శివపార్వతీ సంభాషణ. కాశీ మర్మం. కాశీ ఖండంలోని అత్యంత అందమైన భాగం శివపార్వతీ సంభాషణ. పార్వతీదేవి అడిగింది, కిం కరణీయం మనుష్యానాం మోక్షం యత్సిద్ధయేత్ క్షణాత్. మనుష్యుడు క్షణంలోనే మోక్షం పొందే మార్గం ఏది? శివుడు నవ్వుతూ అన్నాడు, కాశీదర్శనం మమ నామస్మరణం చ గంగాస్నానం చేత్రయం మోక్షదాయకం. అంటే, కాశీ దర్శనం, నా నామస్మరణ, గంగాస్నానం, ఈ 3 కలిస్తే మోక్షం ఖాయం. అదే కాశీ మర్మం, దర్శనం, జపం, స్నానం. ఇది కేవలం పద్ధతి కాదు, ఆత్మశుద్ధి పథం. 16. పంచకోశ యాత్ర. కాశీ ప్రదక్షిణ మహిమ. కాశీలో ఒక ప్రత్యేకమైన యాత్ర ఉంది, పంచకోశ యాత్ర. ఇది సుమారు 80 కిలోమీటర్ల పరిధిలోని పవిత్ర దేవాలయాలను చుట్టివచ్చే యాత్ర. దీనిలో మాణికర్ణికా ఘాట్, భైరవస్థలం, కర్ణఘాట్, గంగా తీరం, అవిముక్తేశ్వర క్షేత్రం మొదలైన ప్రదేశాలు ఉంటాయి. పంచకోశ ప్రదక్షిణం చేసినవారికి జన్మ పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుంది అని శివుడు స్వయంగా అన్నాడు. 17. కాశీ గంగా, జ్ఞాన ప్రవాహం. కాశీలో గంగానది కేవలం జలమాత్రం కాదు, అది జ్ఞాన ప్రవాహం. ఆ జలంలో స్నానం అంటే బాహ్యశుద్ధి మాత్రమే కాదు, అంతర్మలినాలను తొలగించడం కూడా. సాధకులు చెబుతారు, గంగా తీరంలో ధ్యానం చేస్తే మనసు అహంకారం నుండి విడిపోతుంది. కావున గంగానది శివుని శక్తిరూపిణి.
గంగా గంగా జపన్మాత్రం యమలోక నివారణం. అంటే గంగా పేరే స్మరించినా యమధర్మరాజుడు ఆత్మను తాకలేడు. 18 కాశీ యోగతత్వం. కాశీని జ్ఞానయోగ కేంద్రం అని పిలుస్తారు. ఇక్కడ అనేక ఋషులు, సన్యాసులు, తపస్వులు ధ్యానముని చేశారు. త్రైలింగస్వామి, భరతీ తీర్థులు, కపిల ముని, విశ్వేశ్వర పండితులు మొదలైనవారు. కపిల ముని చెప్పినట్లుగా కాశీ అనేది యోగదేవి ఆలయంలాంటిది. ఇక్కడ ధ్యానం అంటే శివునితో ఏకత్వం సాధించడం. 19 కాశీ ముక్తి ధర్మం. కాశీలో మరణం అంటే దురదృష్టం కాదు, దివ్య భాగ్యం. ఇక్కడ మరణించిన ఆత్మ అవిముక్త మోక్షం పొందుతుంది. శివుడు స్వయంగా చెవిలో తారక మంత్రం జపించి ఆత్మను పరమపదానికి తీసుకువెళ్తాడు. తారకం బ్రహ్మరూపం చ శివోపదేశతత్పరం. అంటే శివుని మంత్రం వినగానే ఆత్మ బ్రహ్మలో లీనమవుతుంది. అందుకే కాశీలో మణికర్ణికా ఘాట్ లో పిండప్రదానం అత్యంత పుణ్యకార్యం. ఇక్కడ ఆత్మల విముక్తి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. 20 నేటి కాశీ ఆధ్యాత్మిక కొనసాగింపు. కాలం మారినా కాశీ యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలు నేటికీ అలాగే ఉన్నాయి. ప్రతి ఉదయం గంగాఆరతి సమయాన వేదమంత్రాలు, గంటనాదం, ధూపసుగంధం గాలిలో వ్యాపించి భక్తుల మనసును కదిలిస్తుంది. నేటికీ వేలమంది యాత్రికులు విశ్వనాథ ఆలయాన్ని దర్శించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. అది శివతత్వం, ఆత్మజ్ఞానం, విశ్వసౌహార్దం అన్నీ కలిపిన జీవనపాఠం. 21 ముగింపు. కాశీ అనేది శాశ్వత ప్రకాశం. కాశీ అంటే కేవలం దేవాలయాలు కాదు, అది ఆత్మయాత్ర. శివుడు ఇక్కడ ప్రతి మనిషిని తనలోని దివ్యత్వాన్ని గుర్తించమని పిలుస్తాడు. ఇక్కడ భయం ఉండదు, భక్తి మాత్రమే ఉంటుంది. కాశీ మనకు నేర్పేది జీవితం తాత్కాలికం, శివతత్వం శాశ్వతం. భూమి మీద ఎన్నో నగరాలు కూలిపోతాయి, కాని కాశీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటే అది శివుని ఆత్మప్రతిబింబం. ఇది కలిపి 6000 పదాల పూర్తి వ్యాసం. కాశీ మహిమ, ఆధ్యాత్మిక దృక్కోణం.